IITలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఐపీఎల్లో ప్లే ఆఫ్స్కు ముందు ముంబైతో ఉత్కంఠ పోరులో ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్తో డూ ఆర్ డై మ్యాచ్కు సిద్ధమైంది. అయితే ఈ నేపథ్యంలో రాయల్స్ క్యాంపులో ఇద్దరు స్టార్ బ్యాట్స్మెన్ల మధ్య వివాదం కలకలం రేపుతుంది. వారు మరెవరు కాదు, ఒకరు ఆ టీం కెప్టెన్ రియాన్ పరాగ్, మరొకరు సంచలన బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశీ. ముంబై విమానాశ్రయంలో ఇద్దరు ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ ఆసక్తికర ఘటనే ఇప్పుడు క్రికెట్ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తర్వాత ఈ ఏడాది ప్లే ఆఫ్స్ చేరిన 4వ జట్టుగా రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ కోసం జట్టు ముంబై నుంచి చండీగఢ్కు విమానంలో ప్రయాణమైంది. లీగ్ దశ చివరి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను ఓడించిన ఉత్సాహంలో ఉన్న రాయల్స్ ఆటగాళ్లు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఈ వివాదం చోటు చేసుకుంది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆటగాళ్ల ఫోటోలను తీసేందుకు మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక ఫోటోగ్రాఫర్ కెప్టెన్ రియాన్ పరాగ్, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీలను కలిసి ఒక ఫోటో ఇవ్వాల్సిందిగా కోరాడు. దీనికి పరాగ్ తనదైన శైలిలో స్పందిస్తూ మేమేమీ సినిమా స్టార్లము కాదు అంటూ ఫోటో ఇవ్వడానికి నిరాకరించాడు. పరాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు వైభవ్కు నచ్చలేదు. దాంతో ఆయన తన కెప్టెన్ను ఎంతో సీరియస్గా, కోపంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ చూపుల యుద్ధానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును వైభవ్ సూర్యవంశీ ఒంటి చేత్తో ముందుకు నడిపిస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, సునీల్ నారాయణ్ వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను నెట్ బౌలర్ల కంటే హీనంగా బాధేస్తున్నారు. ఇక తన కెరీర్లో 2వ ఐపీఎల్ సీజన్ ఆడుతున్న ఈ ఎడమ చేతి వాటం బ్యాటర్ 232.27 స్ట్రైక్ రేటుతో దాదాపు 600 పరుగులు సాధించాడు ఇంచుమించుగా. యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ రాణిస్తున్నప్పటికీ వైభవ్ ఆడే ఇన్నింగ్స్ జట్టు విజయాలలో కీలక తేడాను చూపిస్తున్నాయి. అయితే అదే సమయంలో జట్టును పరాగ్ మంచిగానే నడిపిస్తున్నాడు. ఒక పక్క మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తేనే రాజస్థాన్ రాయల్స్ ఫైనల్కు చేరుకుంటుంది. ఇలాంటి సమయంలో ఇద్దరి స్టార్ ఆటగాళ్ల మధ్య వివాదం ఆ జట్టుకు తీవ్ర నష్టాన్ని తెస్తుందంటూ కొందరు క్రికెట్ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ये वैभव के साथ है, ये वैभव एक साथ में ये वैभव के साथ है, ये वैभव एक साथ में ये वैभव के साथ है, ये वैभव एक साथ में